ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో లేకపోతే ఇంకో దగ్గర పోతారో ఇంకెక్కడి దగ్గర పోతారో. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు. ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్, నేను ఎప్పటిదాకా అన్ని చదివినిపించాను. డియర్ ఫ్రెండ్, నేను అన్ని చదివినిపించాను. అవన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, ఈ దేశంలో అంతర్భాగం, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు, ఈ దేశంలో వారి పాలనలో ఉన్నటువంటి సంస్థలకి కూడా చదివినిపించాను. ఇంకా నేను ఫ్యాక్ట్స్ అన్నీ మీ ముందు పెట్టాను. వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను నేను. అమ్మా వారు నేను అన్నాను లేఖ రాస్తున్నారు కదా, నేను అనుకుంటున్నాను అవన్నీ సక్రమంగానే జరిగినాయని అనుకున్నాను. నేను వాళ్ళు మీకు డౌట్ ఉంటే లేఖ నాకే రాయండి, నేను అందుబాటులో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నా దగ్గరికి ఎందుకు, నాకు రాయి, నేను చేపిస్తా అని చెప్తున్నాను కదా అన్న. రైట్ ఫ్రమ్ 2014 to 2020 ఈనాటి వరకు, ఈ రోజు వరకు అన్నిటి మీద చేపించేస్తాను. ఇంకేం కావాలి? వాట్ మోర్ యూ వాంట్? నెక్స్ట్ ఐ థింక్ నేను ఎనఫ్ క్లారిటీ ఇచ్చాను మీకు. అన్నిటికీ అన్నాను కదా, ఐ సెడ్ ఎవ్రీథింగ్ అన్నాను కదా, అన్నీ అన్నాను కదా, ఐ సెడ్ ఎవ్రీథింగ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న కేటీఆర్ గారు సిట్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి నోటీస్ ఇచ్చి పిలిచిన సందర్భంలో ఆ విచారణంతరం బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు రకరకాల ఆవేదన, బాధన రకరకాల వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నేను కూడా గడచిన 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. 99 నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చూసిన, అట్లాగే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చూసిన, చంద్రబాబు నాయుడు గారు చూసినాం. ఎప్పుడూ లేనటువంటి అంశం తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంతమంది త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ చర్చ మొదలైంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడి ఉంది. అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది.
అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేంద్ర గారు మాట్లాడినరు. అట్లా మన గవర్నర్, ఆనాటి గవర్నర్ తమిళసై అంతేనా, వారు కూడా నా ఫోన్ అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేసి ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎవరు చేయించు, ఎందుకు చేయించిన అవసరం పడితే నోటికి ఆ మాట వచ్చిందంటే, అంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పని